హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు స్పెషల్ వీడియో మటన్ గ్రేవీ కర్రీ. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ మనకి అన్నంలోకి, బగారా రైస్, పలావ్లోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎవరైనా చాలా ఈజీగా చేసేవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రుచికరమైన మటన్ కర్రీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నూనె, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని, ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈ లోపు ఇందులోకి టేస్టీగా ఉండే గ్రేవీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి పావంతులో సగానికి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, పెద్ద స్పూన్ ధనియాలు, అలానే 1 అనాస పువ్వు, చిన్న ఇంచు చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు వేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. చిన్న ఆకు వేయండి, పెద్దది వేయకండి, మళ్ళీ చేదొస్తుంది. వీటన్నిటిని వేసిన తర్వాత ఫస్ట్ మూత పెట్టుకొని పౌడర్ లా చేసుకోండి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మనకి మటన్ కర్రీలోకి టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లేదా కుక్కర్ గిన్నె పెట్టుకోవచ్చు. అందులో 4 లేదా 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర లైట్ గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గించండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించాలి. మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నీళ్లు కాస్త ఎక్కువగా వేసుకోండి. 1/2 లీటర్ పైగా నీళ్ళు వేసుకోండి. ఒకవేళ మీరు కుక్కర్లో చేస్తే కనుక అన్ని నీళ్ళు అవసరం లేదు. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక 6-7 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఒక 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా వేయండి. తిక్కుగా ఉంటుంది కాబట్టి అడుగంటేస్తుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. మసాలా పేస్ట్ తిక్కుగా ఉంది కదా, అడుగంటకుండా. ఇలా కొంచెం సేపు ఉడికించి కొంచెం దగ్గరగా అయిన తర్వాత అంటే ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్, కారం సరిపోకపోతే వేసుకోండి. ఒకవేళ మీరు కొంచెం కారం ఎక్కువగా తింటే కనుక మటన్ పీస్ ఉడికిందా లేదని చూసుకోవాలి. ఇక్కడైతే మటన్ మెత్తగా ఉడికిపోయిందండి. ఒకవేళ ఉడకకపోతే కనుక మరో కొంచెం సేపు ఉడికించండి. కుక్కర్లో చేస్తే కనుక చాలా ఈజీగానే ఉడికిపోతుంది. ఇలా విడిగా కుక్ చేస్తే కనుక కొంచెం టైం పడుతుంది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసిన దానికి ఇలా విడిగా కుక్ చేసిన దానికి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పల్చగా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత థిక్ గ్రేవీ లాగా ఇలా అవుతుంది. చూసారు కదా, టేస్టీ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.